హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా దోసపిండితో స్ట్రీట్ స్టైల్లోని చిన్న చిన్న పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అస్సలు మైదా పిండి వేయకుండా, బియ్యం పిండి వేయకుండా దోసపిండితో టేస్టీగా పునుగులు వేసుకోండి. ఎప్పుడు దోశలే కాకుండా మిగిలిన పిండితో ఇలా పునుగులు వేయండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేస్తే పునుగులు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత రుచిగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్గా. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా పక్కా స్ట్రీట్ స్టైల్లోని పునుగులను ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఈ పునుగుల కోసం చట్నీని రెడీ చేసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు 1/2 కప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పు 1/4 కప్పు తీసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు 4 నుంచి 5 వేసుకోవాలండి. వెల్లుల్లి పొట్టు తీయకుండా 5 నుంచి 6 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను చింతపండు వేసుకుంటున్నానండి. చిన్న లెమన్ సైజ్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. దోశలో లేదా ఇడ్లీలో దేనిలో తీసుకున్నా కానీ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. పోపు పెట్టుకోవాలండి. దీనికి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని పోపు వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని పోపు నార్మల్గా మనం ఎలా చేస్తామో అదే విధంగా పోపు పెట్టుకోవాలండి. ఇడ్లీ దోశల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చట్నీని పక్కకు పెట్టి పునుగులకు పిండి తీసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను దోశ బ్యాటర్ని 2 కప్పులు తీసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను దోశ వీడియో చేశానండి. దాంట్లో ఈ కొలతలతో చేసిన దోశ పిండి మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. 2 కప్పుల దోశ బ్యాటర్ తీసుకోవాలండి. అదే 1 కప్పు ఇడ్లీ పిండిని తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు తీసుకోవాలి. పిండిని మనం కాస్త గట్టిగానే రుబ్బుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకుంటే మనకు పైన లేయర్ క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా వస్తాయండి పునుగులు అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా పునుగులు మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే దీంట్లో ఆనియన్, పచ్చిమిరపకాయలు అవి వేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ స్ట్రీట్ స్టైల్ చేస్తున్నాను కాబట్టి జీలకర్ర మాత్రమే వేస్తున్నానండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట నుంచి ఇలా మనం పునుగులు వేసుకోవాలండి. చిట్టి చిట్టి పునుగులను వేసుకోవాలి చిన్నగా. మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని పునుగులను వేసుకోవాలండి. ఇలా చూడండి, మనం వేస్తుంటేనే పైకి వచ్చేస్తాయండి. అవి ఫ్రై అవుతూ పైకి వచ్చేస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. స్ట్రీట్ స్టైల్ వాళ్ళు ఇదే విధంగా చేస్తారండి. మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని పునుగులను వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకొని మనం మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీ హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. ఈ పునుగులు అయితే అసలు ఆయిల్ చాలా తక్కువ పీలుస్తాయండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్ని వైపుల్లో ఈక్వల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పునుగులన్నిటిని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి.
చక్కగా రౌండ్గా చాలా బాగా వస్తాయండి. ఇదే విధంగా మిగతా పునుగులన్నిటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీరు కూడా తప్పకుండా ఇలా దోసపిండి చేసినప్పుడు నెక్స్ట్ రోజు పునుగులు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి, అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులో ఈక్వల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తిప్పుతుంటే మనకు అన్ని వైపులో ఒకటే కలర్ వస్తుందండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు చాలా ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాలి గరిటెతో ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసుకొని ఇదే విధంగా మిగతా వాటన్నిటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా గనక మీరు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి, అంత రుచిగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చిందో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. చట్నీతో తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.